హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, వ్యాంకోవర్ డౌన్ టౌన్కి వెళ్ళాము. అక్కడ లూమియర్ ఫెస్టివల్ జరుగుతుంది. లైక్ నైట్ ఇది లైట్స్ ఫెస్టివల్ జరుగుతుంది అనమాట కెనడా. అది కూడా వ్యాంకోవర్ డౌన్ టౌన్లో జరుగుతుందనమాట. సో వ్యాంకోవర్ డౌన్ టౌన్లో మల్టిపుల్ లొకేషన్స్లో లైక్ విత్ ఇన్ ద డౌన్ టౌన్ మనకి కొన్ని స్ట్రీట్స్ లాగా అలా ఉంటాయి కదా. సో అలానే ఇక్కడ కూడా ఉంటాయి. సో ఆ స్ట్రీట్స్లో మల్టిపుల్ లైట్స్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. నవంబర్ 10th కండక్ట్ చేసేసారు, ఆల్రెడీ అయిపోయింది ఇది. సో మేము వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి సో నేను అలా చెప్తున్నాను. నవంబర్ 7th నుంచి నవంబర్ 10th వరకు జరిగిందనమాట. బికాజ్ ఇదేంటంటే నవంబర్లో ఫాల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఫాల్ సీజన్ అంటే లైక్ వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కెనడాలో. సో దాన్ని ఆ వింటర్ సీజన్ బేస్ చేసుకొని ఇక్కడ అనేది డల్ మూడ్ అనమాట. లైక్ సన్ అనేది రారు అనమాట. సన్ రాకుండా లైక్ సూర్య భగవానుడు రారు కాబట్టి సో వెదర్ మొత్తం డల్గా అయిపోతుంది. ఈ డల్నెస్ని మనం ఓవర్కమ్ చేయాలి కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే లైట్స్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నారు. లైక్ 2014 నుంచి ఈ లైట్స్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో మీరు చూస్తే వెదర్ మొత్తము ఎంత డల్ మూడ్లో కూడా లైక్ వాళ్ళని మనం ఈ డల్లో ఉండకూడదు అని చెప్పేసి ఈ ఫెస్టివల్ మెయిన్ థీమ్ అనమాట. లైక్ ఎవరెవరైతే ఏ కైండ్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళకి వచ్చో వాళ్ళు ఆర్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఈ ఈవెంట్లో చాలా కైండ్ ఆఫ్ ఈవెంట్స్ జరిగాయి. లైక్ ఒకటి యాంబర్ ఫైర్ వర్క్స్ డాన్స్ అని, లేకపోతే ఎలక్ట్రిక్ లైట్స్ని చేయడము, సింగింగ్ కాంపిటీషన్ విత్ లైట్స్. మీరు స్టార్టింగ్లో చూసుంటే లైక్ కొంతమంది అమ్మాయిలు మొత్తము లైట్స్ బట్టలు వేసుకొని చూసారు కదా. సో అలా అనమాట. అలాగే లైట్స్ విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. బేసిక్గా ఇక్కడ కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి నేను వీడియో డిలీట్ చేసి మళ్ళీ రికార్డింగ్ చేసి పెడుతున్నాను. సో మీకు నచ్చుతుంది ఈ వీడియో అయితే. సో చూడండి, మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది. బేసిక్గా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఐ లవ్ ఇట్ అ లాట్ బికాజ్ నాకు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఫర్ పాస్ట్ 10 years. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ టైం ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ వ్యాంకోవర్ డౌన్ టౌన్లో చూశాను. సో మీరు కూడా లైక్ ఎవరైనా మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసి ఉంటే ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ జస్ట్ కామెంట్ చేయండి బికాజ్ ఐ జస్ట్ లవ్ ఇట్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే లైక్ అంబర్ ఆర్ట్స్ లైట్స్ ఫైర్ ఫెస్టివల్, ఫైర్ డాన్స్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ విమెన్ అండ్ మెన్ ఇద్దరు కూడా డాన్స్ చేస్తారనమాట. సో మీరు చూడండి, చాలా బాగుంటుంది. బేసిక్గా మనం మ్యాక్సిమం ఇవన్నీ ఏంటంటే డే టైంలో మ్యాక్సిమం నైట్ టైమే చూస్తాము బికాస్ లైట్స్ కదా. సో ఈ ఫైర్ వర్క్స్ అనేవి ఎక్కువగా నేను ఎక్కడ చూసానంటే సర్కస్లో అట్లా చూసాను. బట్ అది కూడా చాలా చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను ఇది. సో అందుకని చెప్పి చాలా లైక్ ఏదో స్పెషల్గా చాలా హ్యాపీగా అనిపించింది, కొంచెం అమేజింగ్గా అనిపించింది. సో ఇక్కడ చూస్తే లైక్ మొత్తం సో వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా. సో నైట్ టైం కదా ఇది. నైట్ టైం అంటే అందరూ కూడా జాకెట్ వేసుకొని వెదర్ కండిషన్లో వామ్ వెదర్ అదే మనకు బట్టలు వెదర్గా హాట్గా ఉండాలని చెప్పి సో జాకెట్లు ఫుల్ జర్కిన్స్ అన్నీ వేసుకుని వచ్చారు. బట్ వీళ్ళు మాత్రమే ఫైర్ వర్క్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎలివే చలి అయితే ఉండదు. సో అదే అనమాట. ఇక్కడ చూస్తే ఈయన కొంచెం లావుగాని కాదు. సో ఎవరిని మనము డిస్క్రైబ్ చేయకూడదు. వీళ్ళైతే నాకు ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. ఏ కైండ్ ఆఫ్ వర్క్ని కూడా అండర్ ఎస్టిమేట్ చేయరనమాట. లైక్ చాలా చిన్న చూపుతో చూస్తాం మనమైతే వీళ్ళేంటి ఇలా చేస్తున్నారని. బట్ ఇక్కడైతే అలా ఏమి చూడరు, అందరినీ ఈక్వల్గా చూస్తారనమాట. చాలా బాగుంటుంది. బేసిక్గా ఇది ఆల్మోస్ట్ 10 minutes, అరౌండ్ 10 minutes వీడియో ఉంది. ఇంకా చాలా నేను క్యాప్చర్ చేశాను. అక్కడ వచ్చేసి హోలోగ్రఫీ కంట లైక్ వాటర్లో ఫౌంటైన్ వస్తుంది కదా, ఆ వాటర్ నుంచి కొన్ని ఇమేజెస్ అనమాట. ఒక హ్యూమన్ ఫేస్ అని, లేకపోతే క్యూబ్స్ అని, లైక్ వేవ్స్ అని, అవన్నీ కూడా వాటర్తోనే బ్యాక్గ్రౌండ్లో లైట్స్ పెట్టి చేశారు. అది కూడా నేను క్యాప్చర్ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా లెందీ వీడియో అయిపోతుందని చెప్పి నేను ఈ వీడియో మాత్రమే ఒక 10 minutes ఇది ఒక్క వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో మీరైతే చూడండి, చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కన్నడలో ఉన్న వాళ్ళైతే మేబీ వాళ్ళు ఆల్రెడీ వీడియో లైక్ లైవ్లో వెళ్ళి చూసుంటారు. చాలా చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారనమాట, స్ట్రాలర్స్ని వేసుకొని. వాళ్ళని ఇక్కడ బేసిక్గా ఎవరు ఎత్తుకోరు కదా చిన్నపిల్లల్ని. వాళ్ళు కూడా స్ట్రాలర్స్ వేసుకొని చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని ప్రొటెక్టెడ్గా వేసి తీసుకొని వచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి, తను లైక్ బోత్ విమెన్ అండ్ మెన్ నేను చెప్పాను కదా. సో వాళ్ళందరూ కూడా మేబీ వీళ్ళకి కాలుతుందో లేదో నాకైతే తెలియదు. బట్ మనం చూసే వాళ్ళం అందరం అయితే
చాలా బాగా ఎంజాయ్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా విజిల్స్ వచ్చాయనమాట. ఎంతమంది అంటే ఇవి ఈ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మేము ఇంకొక లైట్స్ వేరే స్ట్రీట్‌లో ఉన్న లైట్స్‌ని చూడటానికి వెళ్ళాము. ఆకు వెళ్ళేసరికల్లా వర్షం పడిపోయింది. నేను అది కూడా పోస్ట్ చేస్తాను. సో, అదనమాట. మీరు చూడండి నేను మ్యూజిక్ అయితే కొంచెం పెడతాను. బికాజ్ బోర్ అనిపించకూడదు కదా! ఈ వీడియో ఎంటైర్ వీడియో చూసేంత వరకును. సో, అందుకని చెప్పి నేను కొంచెం వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ప్లే చేసి నేను ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీరు. చాలా బావుంటుంది. అంటే మనం ఈ మధ్య కాలంలో లైక్ అందరూ బిజీ విత్ వర్క్ అవన్నీ అయిపోయి బయటకు వెళ్ళి చూడడం అనేది చాలా తగ్గించేస్తున్నాము. అందరము యూట్యూబ్‌లో పట్టుకొని లైక్ ఎక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది, ఎక్కడ ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, మనకు నచ్చిన వీడియోస్‌ని చూస్తా మనమైతే ఎంజాయ్ చేస్తున్నాం కదా! సో, మీరు కూడా ఈ వీడియో చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో, మీరు చూడండి మ్యూజిక్ ప్లే చేస్తాను నేను కొంచెం. థ్యాంక్ యూ ఆల్. మీకు వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ జస్ట్ సపోర్ట్ మీ విత్ యువర్ లైక్, జస్ట్ 1 లైక్ దట్ బూస్ట్ ఎ లాట్ టు అస్. బికాజ్ మనం ఇక్కడ ఎవరితో మాట్లాడటానికి ఉండదు. బేసిక్‌గా వీడియోస్ నేను ఎప్పటినుంచో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. వ్యాంకోవర్‌లో మనం చాలా మాట్లాడాలనిపిస్తది. ఇక్కడ నాకు చాలా ఎక్స్‌పీరియన్సెస్ జరుగుతున్నాయి. అవన్నీ చాలా మాట్లాడాలనిపిస్తా ఉంటుంది. బట్ నేనైతే స్లోగా అవన్నీ పెడతాను. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, నేను చాలామంది దగ్గర చాలా విన్నాను కూడా. కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళు లైక్ మనం ఏంటంటే ఇప్పుడు కెనడా రాగానే, కెనడా అనే కాదు బయట కంట్రీకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్‌లో అన్నీ కూడా పూల మీద పాన్పులాగా ఉండదు కదా! కొన్ని స్ట్రగుల్స్ అనేవి చేస్తూ ఉంటారు. బేసిక్‌గా చాలామంది యూట్యూబ్స్‌లో నేను చూస్తే అందరూ చాలా గొప్పగా బతుకుతున్నారని, చాలా బెస్ట్‌గా ఉంటున్నారని అవి మాత్రమే చెప్తున్నారు. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అది ఇది అని మాత్రమే చెప్తున్నారు. వాళ్ళు నిజంగా ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవి మాత్రం చెప్పట్లేదు. బట్ అవి కూడా నేను ఇక్కడ ఎలా కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ లైక్ ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే వస్తున్నారో అలాంటివన్నీ కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నా వీడియోస్ చూస్తే మీరు ఆ ఫ్యూచర్‌లో అలాంటి వీడియోస్ కూడా పెడతాను. చూద్దాము ఎంతవరకు లైక్ పెట్టగలము అన్నది. చూద్దాం. ఓకే.
ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.